స్థానిక బీడీ కాలనీ నుంచి జంగారెడ్డిగూడెం మెయిన్ రహదారి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ 2 రోడ్ల నిర్మాణానికి 2,70,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సురారపు పరీక్షను నియమితులయ్యారు. గురువారం ఖైరతాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మినేని వికాస్ నియామక పత్రాన్ని పరీక్షను అందజేశారు. ఈ సందర్భంగా పరీక్షన్ మాట్లాడుతూ సమాజంలోని అనవసరంగా రూపుమాపడానికి రామ్ విలాస్ పశ్వాను ఎంతో కృషి చేశారని అన్నారు. 1983లో దళిత సేన ఎస్సీ ఎస్టీ యాక్టు దేవదాసి వ్యవస్థ రద్దుకు పశ్వాను సేవలేనని కృషి చేశారని చెప్పారు. లంచం డిమాండ్ చేసిన కాకినాడ జిల్లా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఎం లల్లిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం అడవిపేట గ్రామానికి చెందిన గెద్దడ చక్రవర్తి తన తండ్రి బాబాసాహెబ్ మృతి చెందగా తన తల్లికి పెన్షన్ నిమిత్తం బీసీ వెల్ఫేర్ డీడీని సంప్రదించారు. అతడు 25,000 లంచం డిమాండ్ చేశాడు. అదేవిధంగా తనకు కారుణ్య నియామకాల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తే ₹1,00,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 60,000 ఇస్తానని బాధితుడు ఒప్పుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో 40,000 తీసుకుంటుండగా బీసీ వెల్ఫేర్ ఉద్యోగి కారపు ప్రసాద్, రిటైర్డ్ హాస్టల్ వార్డెన్ యాదల సత్యనారాయణతో పాటు డిప్యూటీ డైరెక్టర్ని కూడా అరెస్టు చేశారు. అనకాపల్లి కెనరా బ్యాంకులో దుండగుడు దోపిడీకి ప్రయత్నించగా బ్యాంకు మేనేజర్ చాకచక్యంగా వ్యవహరించడంతో వారు పరారయ్యారు. అనకాపల్లిలోని రింగు రోడ్డులో కెనరా బ్యాంకు వద్ద 2 వాహనాల్లో 7 వ్యక్తులు వచ్చారు. వీరిలో 5 లోపలికి ప్రవేశించారు. మహిళా మేనేజింగ్ కి గన్ చూపించి బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన మేనేజర్ అలారం నొక్కడంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. కర్నూలు జిల్లా ఎంబిగనూరులో సీసీఐ అధికారులు తీరును నిరసిస్తూ పత్తి రైతులు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. ఎంబిగనూరు మంత్రాలయంలో రహదారి ముగతి సర్కిల్లో జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చించారు. అధికారులను పత్తి కొనుగోలుకు ఒప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. సీసీఐ పత్తి కొనుగోలులో జాప్యం చేస్తూ కొర్రీలు పెడుతున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి యూనియన్ బ్యాంకులోని సామాగ్రిని కోర్టు ఉత్తర్వుల మేనేజింగ్ కు బిల్డింగ్ యాజమానికి అప్పగించారు. యూనియన్ బ్యాంకు నిర్వహిస్తున్న బిల్డింగ్ యజమానికి ఈపీ క్యాష్ 57 లక్షలు బకాయి పడ్డారు. సత్తుపల్లి సబ్ కోర్టు ఆదేశాల మేరకు 6 లక్షల విలువైన సామాగ్రిని జప్తు నిమిత్తం బ్యాంకు నుంచి యజమాని చలసాని సాంబశివరావు అప్పగించారు. నిర్మల్ జిల్లా బాసారా పీహెచ్సీలో మరో అధికారి ఏసీబీ వరకు చిక్కాడు. పీహెచ్సీలో పనిచేస్తున్న సాయిబాబా జీఎస్సీ ఎఫ్టీఎఫ్ బిల్లు తయారు చేయడానికి పీహెచ్సీ సీనియర్ అసిస్టెంట్ భీమన్న లంచం డిమాండ్ చేశారు. దీంతో సాయిబాబా ఏసీబీని ఆశ్రయించాడు. భీమన్నకు ఫోన్ పే ద్వారా 9,000 రూపాయలు పంపాడు. అనంతరం ఏసీబీ అధికారులు భీమన్న అదుపులోకి తీసుకున్నారు. పీహెచ్సీలో తనిఖీలు చేశారు. ఏలూరు జిల్లా కమలాపురం కోర్టులో మండలంలోని తాడికలపూడి గ్రామ శివార్లో జరిగిన దారి దోపిడీలో కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో 4 వ్యక్తులు అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుష్మితా రమదానన్ తెలిపారు. కమరావతిపోటలో వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన జయరాజు ఈ నెల 14వ తేదీన మోటార్ సైకిల్పై ఏలూరు వెళ్లి తిరిగి వస్తుండగా తడికలపూడి సమీపంలో 2 ద్విచక్ర వాహనాలపై నడుచుకుంటూ యువకుడు వచ్చి అడ్డంకిగా కత్తితో బెదిరించి 20,000 రూపాయల నగదును లాక్కెళ్లినట్టు తెలిపారు. దీనిపై తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కొత్తపేటలో జనవాసాల మధ్య ఎటువంటి అనుమానితులు లేని చర్చిలను తక్షణం తొలగించాలని స్థానికులతో కలిసి హిందూ సంఘాలు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎంఆర్ఓ వరకు జై శ్రీరామ్ నినాదాలు భారీ ర్యాలీ నిర్వహించారు. తక్షణమే చర్చిలను తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. జనవాసాల మధ్య నిర్వహిస్తున్న అనుమతులు లేని 2 చర్చిలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ మల్లిబాబు గతంలో మూసివేయించారు. వారం తిరగకుండానే తాత్కాలిక అనుమతుల పేరుతో చర్చి మళ్లీ తెరుచుకుందని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.